ముందుగా సంక్షిప్త సమాచారం. తెలంగాణను విత్తన భాండాగారంగా తీర్చిదిద్దాలన్న కేసీఆర్ ఆకాంక్షల మేరకు సర్కారు అడుగులు వేస్తోంది. 8వ జాతీయ విత్తన కాంగ్రెస్ సదస్సును సైతం హైదరాబాద్ వేదికగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సచివాలయం వేదికగా సమావేశమయ్యారు. ఆ శాఖ సీఈఓ, కమిషనర్, వర్సిటీ శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొన్నారు. సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో మంత్రి చర్చించారు. అనంతరం జాతీయ విత్తన కాంగ్రెస్ 2015 కరపత్రాన్ని, వెబ్సైట్ను మంత్రి పోచారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పోచారం వచ్చే నెలాఖరులో సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సీడ్ కాంగ్రెస్ ఇదివరకు వివిధ రాష్ట్రాల్లో జరుపుకున్నారు. ఈసారి కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ ప్రభుత్వంకు 8వ సీడ్ కాంగ్రెస్ సమావేశం జరుపుకోవటానికి మరొక మంచి అవకాశం కలిగింది. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని ఉత్పత్తి పెరగాలన్నా, ఉత్పాదక పెరగాలన్నా దాని మూల కారణం విత్తనమే. అక్టోబర్ 27, 28, 29 3 రోజులు ఈ సభ HICCలో జరుగుతుంది. దానికి స్పాన్సర్ చేసే అధికారం, ఏర్పాటు చేసే అవకాశం తెలంగాణ ప్రభుత్వం రావడం మహా సదవకాశంగా నేను భావిస్తూ ఆ యొక్క సభను విజయవంతం చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా కమిటీలు వేసుకొని సక్రమంగా జరుగుతూ ఉన్నాయి.